నమస్తే నేను సంతోష్, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. చర్చంతా డబ్బు చుట్టూనే తిరుగుతోంది. డబ్బున్నోడిది ఓ బాధ, డబ్బు లేనోడిది మరో బాధలా ఉంది పరిస్థితి. డబ్బులున్నా పంచడం ఎలా అని కొందరు తలపట్టుకుంటున్నారు. డబ్బు పంచినా గెలుపుకు గ్యారంటీ ఏదని మరికొందరు మదనపడుతున్నారు. అసలు ఇంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలని ఇంకొందరు వాపోతున్నారు. మొత్తం మీద నేతల దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా రాజకీయం మాత్రం డబ్బు చుట్టూనే తిరుగుతోంది. నియోజకవర్గానికి 100 కోట్లు, ఇది పక్కా లెక్క. ఏంటి డబ్బు? ఇంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి? ఇలా అయితే సామాన్యుడు రాజకీయాలు చేయగలరా? పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ డబ్బు చర్చ ఎక్కువగా జరుగుతోంది. ప్రతి నియోజకవర్గానికి కనీసం 100 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు నేతల్ని భయపెడుతున్నాయి. ఒక్కరోజు ప్రచారానికి 1/2 కోటి లెక్క తేలుతోంది. ఈ రేంజ్లో ఖర్చంటే మా వల్ల కాదని కొంతమంది నేతలు చేతులెత్తేస్తున్నారు. అసలింత డబ్బు ఎక్కడి నుంచి తేవాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. ఏ బిజినెస్ చేసినా ఎంత సంపాదించినా ఈ రేంజ్లో డబ్బులు ఖర్చు పెట్టడం కుదిరే పని కాదంటున్నారు. 1000 కోట్లు కూడబెట్టిన బడాబాబులకే తప్ప సామాన్యులకు ఎన్నికలు అందని మానిపండ్లుగా మారిన సీన్ కనిపిస్తోంది. అన్నా డబ్బులుంటేనే రాజకీయాలు చేయాలనేటువంటి దానికి వెళ్ళిపోయినా మళ్ళీ నాకు తెలిసి 2000 ఇస్తాడా, 3000 ఇస్తాడా, 4000 ఇస్తాడా తీసుకోండి మంచిగా. నేనైతే ఈసారి 1 రూపాయి ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే శాపం రాకిన నన్ను. పరిస్థితులు ఇలాగే ఉంటే సామాన్యుడు రాజకీయం చేసేదలా అనే ప్రశ్నలు దూసుకొస్తున్నాయి. రాజకీయాల్లోకి రావాలంటే ఆషామాషీ కాదు, క్వాలిఫికేషన్ అవసరం లేని మాట నిజమే. కానీ డబ్బులు మాత్రం దండిగా ఉండాలి, లేకపోతే మొత్తం తేడా కొడుతుంది. ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటేనే రాజకీయానికి సూట్ అవుతారు, లేకపోతే సోదిలో లేకుండా పోవాల్సిందే. ప్రస్తుతం పొలిటికల్ ట్రెండ్ ఇలాగే ఉంది. ఎక్కడ చూసినా నోట్ల కట్టలదే రాజ్యం. డబ్బు లేకుండా ఏ పని జరగడం లేదు. అలాంటప్పుడు డబ్బు లేకుండా రాజకీయమేంటని పార్టీలు ఈసడిస్తున్నాయి. గతంలో మొహమాటానికైనా కొందరు సామాన్యులకు అవకాశాలొచ్చేవి. కానీ ఇప్పుడు అలాంటి సీనే కనిపించడం లేదు. నిర్మొహమాటంగా డబ్బు చూసే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇప్పిస్తున్నాయి పార్టీలు. ధనం లేకపోతే ఎంత అనుభవం ఉన్నా కూడా సారీ చెప్తున్నాయి. దీంతో నేతలకు దిక్కుతోచడం లేదు. ఇక ప్రచారం పేరుతో జరిగే తంతు చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఈ రేంజ్లో డబ్బు ఖర్చు పెట్టుకుపోతూ ఉంటే ఐపీ పెట్టాల్సిందే అనే వాదన కూడా వినిపిస్తోంది. అలాగని గట్టిగా బాధలు చెప్పుకోవడానికి లేదు. అంత బీదార్పులు అర్చే వాళ్లకి రాజకీయాలెందుకని క్యాడరే తీసిపారేస్తోంది. ఖర్చు ఖర్చు అంటూ ఏడుస్తూ రాజకీయాల పరువు తీయొద్దని వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. రాజకీయమన్నాక డబ్బు ఖర్చు పెట్టాలి, అలాగే సంపాదించే కళ నేర్వాలి. అంతేకాని ఖర్చు పెరిగిపోతోందంటూ బాధపడుతూ కూర్చుంటే నేతలెందుకంటున్నారు కార్యకర్తలు. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనే భేదం లేదు. ఎక్కడ చూసినా ఇదే తంతు. డబ్బుంటే చాలు, అవగాహన, అనుభవం, విధేయత ఏది లేకపోయినా సర్దుకుంటున్నాయి పార్టీలు. కానీ అన్నీ ఉన్నా డబ్బొక్కటి లేకపోతే నిర్మోహమాటంగా నో చెప్తున్నాయి. బాగా క్యాష్ పార్టీలైన నేతలకు పెద్దగా ఇబ్బంది లేదు. కానీ అంతంత మాత్రంగా డబ్బున్న నేతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. వీరిప్పుడు నడిసంద్రంలో ఉన్నారు. ఏదో ఒక దరికి చేరాల్సిందే. అలా కాదని వదిలేస్తే మధ్యలో మునిగిపోవడం మినహా వేరే ఆప్షన్ లేదు. కాకపోతే ఒడ్డుకు వెళ్లినా సేఫ్ అవుతామనే గ్యారెంటీ లేదు. గెలిచినా ఓడినా తిరుక్షవరం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ప్రచారానికే ఆస్తులు హరి అనే పరిస్థితి. ఇక క్యాడర్కి, జనానికి డబ్బులు పంచాలనే విషయం గుర్తొస్తేనే నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న నేతలకు కూడా పెరిగిన ఎన్నికల ఖర్చు షాకిస్తోంది. ఇలాగైతే సామాన్యుడు రాజకీయం చేసేదెలా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అసలు రాజకీయం అంత చీపా? సామాన్యుడు వచ్చి ఏం ఉద్ధరించాలి అంటున్నాయి పార్టీలు. కనీసం 1000 కోట్ల ఆస్తి లేకుండా రాజకీయాల్లోకొచ్చి ఏం చేస్తారని నిలదీస్తున్నాయి. రాజకీయాలు క్యాష్ పార్టీలకే కానీ సామాన్యులకు కాదంటున్నాయి పార్టీలు. ఎవరు పడితే వారు వచ్చి రాజకీయాల స్థాయి తగ్గించకూడదనే డబ్బులు చూస్తున్నామని చెప్పే మహానుభావులు కూడా ఉన్నారు. డబ్బుంటేనే ఎన్నికలు, నిధులున్నోడే అభ్యర్థి అనేది నేటి రాజకీయం. ఎన్నికలంటే 1.25 లక్ష ఖర్చులుంటాయి. ప్రచారం, సభలు, మద్యం, బిర్యానీ, కార్యకర్తల రోజువారీ ఖర్చు, ప్రచారానికొచ్చే జనానికి బేటాలు, ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి నేతల ఖర్చులు వీటికి అదనం. కుల సంఘాలకు తృణమో పనమో ముట్టజెప్పక తప్పదు. ఇక తిరగడానికి వాహనాలు, వాటికయ్యే పెట్రోల్ కూడా లెక్కేస్తే తడిసి మోపెడవుతోంది. మొత్తం మీద ఎన్నికలంటేనే పెద్ద జాతర. కాబట్టి నిధుల వరద పారాల్సిందే అంటున్నారు నేతలు. ఎన్నికల్లో ఖర్చుకు సంబంధించి ప్రత్యేకంగా రూల్స్ ఉన్నాయి. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఒక స్థానానికి గరిష్టంగా ఎంత ఖర్చు పెట్టాలి అనే విషయం ఈసీ నియమ నిబంధనల్లో పొందుపరిచింది. కానీ అవన్నీ కాగితాలకే పరిమితం. అసలు లెక్కెంతో తెలిస్తే ఈసీ కూడా గుడ్లు తేలేయాల్సిందే.
ఎన్నికల ఖర్చుకు సంబంధించి ప్రతి క్యాండిడేట్ ఖచ్చితంగా పక్కాగా లెక్క చెప్పాలి. నామినేషన్ దాఖలు చేసిన తేదీ నుంచి ఎలక్షన్ రిజల్ట్స్ ప్రకటించే తేదీ వరకు పద్దును ఎన్నికల సంఘానికి అందించాలి. ప్రతి క్యాండిడేట్ ప్రత్యేకంగా ఒక బ్యాంక్ ఖాతా తెరవాలి. ప్రతి లావాదేవీ చెక్కుల రూపంలోనే ఉండాలి అనేది ఎలక్షన్ కమిషన్ పెట్టిన కట్టుబాటు. కానీ ఇలా చేసే అభ్యర్థులు చాలా తక్కువ. నిజానికి ఒక అభ్యర్థి తరపున పెట్టే ఖర్చు, పంచే సొమ్ము నేరుగా అతడే స్వయంగా ఇవ్వకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. రకరకాలుగా డబ్బులు చేతులు మారే సంస్కృతి వచ్చేశాక ఎన్ని రూల్స్ పెట్టినా కూడా ధన ప్రవాహం ఆగడం లేదన్న మాట నిజం. రాజకీయ పార్టీలు డబ్బు ఖర్చు పెట్టగల శక్తినే ప్రధాన కొలబద్దగా పెట్టుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేస్తున్నాయి. కనీసం పార్లమెంటుకి 50 కోట్లకు పైన, శాసనసభకు 10 కోట్లకు పైగా ఖర్చు పెట్టగలిగే వారినే అభ్యర్థులుగా ఎంపిక చేస్తున్నారు. అభ్యర్థులకు రాజకీయాలతో, ప్రజలతో సంబంధం ఉండడం కొలమానంగా పరిగణించడానికి అవకాశాలే లేకుండా చేస్తున్నారు. డబ్బు ఖర్చు పెట్టగలిగే వారు ఎక్కడుంటే అక్కడి నుంచి తీసుకొస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ అంతా వ్యాపార నిర్వహణలాగే మారిపోయింది. ప్రతిదీ కొనడం, అమ్మడం రూపం సంతరించుకుంది. పార్టీలకు, అధినేతలకు డబ్బులిచ్చి టికెట్లు కొనుక్కుంటున్నారు. తిరుగుబాటుదారులను, ప్రత్యర్థులను డబ్బు ముట్టజెప్పి పోటీలో లేకుండా లోబర్చుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రభావితం చేయగల వ్యక్తుల వివరాలను ముందుగానే సేకరించుకుని స్థాయిని బట్టి వారికి డబ్బు పంపిణీ చేసి ఆకర్షిస్తున్నారు. వాహనాలని సరఫరా చేస్తున్నారు. బహిరంగ సభలకి, ప్రదర్శనలకు, పాదయాత్రలకు, ర్యాలీల్లో జై కొట్టడానికి, రోడ్లపై బార్లు తీరడానికి రేట్లు నిర్ణయించి పాల్గొన్న వారికి ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. కానీ అది నిజం కాదని ఇప్పుడు తేలిపోయింది. తగినంత డబ్బు లేకపోతే అధికారంలో భాగస్వామ్యం కోరుకునే పరిస్థితి లేదు. ప్రస్తుత వ్యవస్థలో ప్రజాస్వామ్యం అందరికీ సమానంగా అందుబాటులో లేదు. వ్యవస్థలో అందరికీ ఒకే స్థాయి బలం లేదు. బాగా డబ్బులున్న ఒక వ్యక్తి ఏదైనా ఒక రాజకీయ పార్టీకి లేదా అభ్యర్థికి పెట్టుబడి పెడతారు. అలా పెట్టుబడులు పెట్టిన వ్యక్తికి రాజకీయ ప్రక్రియలో సాధారణ ఓటరు కన్నా ఎక్కువ బలం ఉంటుందని ఆధారాలు చూపుతున్నాయి. ఎన్నికల్లో ఎంత ఎక్కువ డబ్బు పెట్టుబడిగా పెడితే అంత ఎక్కువగా గెలిచే అవకాశం, ప్రభావం చూపే అవకాశం ఉందని ఆధారాలు చెప్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయకుండా పెట్టే ఖర్చుకే ఇంత విలువుంది. ఇక నేరుగా డబ్బులెక్కువగా ఖర్చు పెట్టే అభ్యర్థికి ఉండే బలం, గెలుపు అవకాశాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజకీయంలో ఉంటే డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇది జనాలకు బాగా తెలిసిన థియరీ, నేతలకు బాగా తెలిసిన థియరీ. అయితే రాజకీయంలో ఉండాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇది ప్రస్తుతం అమల్లో ఉన్న అనధికార థియరీ. రాజకీయంలో నిలదొక్కుకోవడం ఇప్పుడు ఆషామాషి వ్యవహారం కాదు. అధికారం వచ్చాక సంపాదించుకోవడం అనే ఊరించే వ్యవహారం ఉన్నప్పటికీ ఇప్పుడు రాజకీయాలు మరీ కాస్ట్లీ కావడంతో రాజకీయంలో ఉన్న వాళ్లే అవాక్కయ్యే పరిస్థితి. ఎన్నికలు ఎదుర్కోవాలంటే 100 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. అంత ఖర్చు చేస్తే గెలుస్తామో ఓడతామా అనేది ఎవరూ చెప్పలేరు. అలాగని డబ్బు ఖర్చు చేయకుండా ఉండే ధైర్యం మాత్రం ఎవరూ చేయడం లేదు. పార్టీల తేడాలు లేవు. అన్ని పార్టీల్లోనూ ఇదే పరిస్థితి. గతంలో 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికలప్పుడు మాత్రమే ఖర్చు పెరిగేది. కానీ ఇటీవల కాలంలో ఉప ఎన్నికలు కూడా ఎన్నికల ఖర్చుకు కొత్త బెంచ్ మార్క్ ని క్రియేట్ చేస్తున్నాయి. దీంతో ఎన్నికలకు ఎప్పుడు ఎంత ఏ రేంజ్లో ఖర్చు పెరుగుతుందనేది ఎవ్వరూ ఊహించలేని దుస్థితి. డబ్బు ఖర్చు పెట్టగలడా లేదా అనేది కాదు, ఎంత ఖర్చు పెడతాడు అనేదే ఇప్పుడు పార్టీల నుంచి వస్తున్న ప్రశ్న. ఇక్కడ పార్టీల పేర్లతో పనిలేదు. అభ్యర్థుల ఎంపికలో పార్టీలకు అతీతంగా పాటిస్తున్న ప్రాథమిక సూత్రమిదే. అన్ని పార్టీల్లోనూ మెజారిటీ సీట్ల విషయంలో ఇవే లెక్కలున్నాయి. ఎక్కువ కోట్ల రూపాయలను ఖర్చు పెట్టగలిగే వారికే అభ్యర్థిత్వాలను ఖరారు చేయడానికి పార్టీలు ఉత్సాహం చూపిస్తున్నాయి. ప్రత్యర్థిని ఢీకొట్టాలంటే కావాల్సింది ప్రజల్లో ఉన్న పేరు, ప్రజలకు సేవ చేసిన నేపథ్యం కాదని, 10 కోట్ల రూపాయల వేటే అని పార్టీలు తేల్చి చెప్తున్నాయి. ఈ విషయంలో రాజీ పడ్డం లేదు. ఎక్కువ ఖర్చు చేయగలిగే వారికే పార్టీలు ప్రాధాన్యతనిస్తున్నాయి. వాళ్ళ ట్రాక్ రికార్డులను పట్టించుకోవడం లేదు. రాజకీయాలు కేవలం డబ్బు వ్యవహారాలుగా మారిపోయాయనే మాటను జనాలు కూడా పట్టించుకోవడం లేదు. జనాల్లో కూడా ఇప్పుడు ఈ పార్టీలో ఎవరైతే ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేస్తారో, ఆ పార్టీలో ఎవరైతే ఎక్కువ ఖర్చు పెట్టగలరు అనే అంశాల గురించి మాత్రమే చర్చిస్తున్నారు. బాగా ఖర్చు పెట్టే అభ్యర్థి పట్లే జనాల్లో కూడా క్రేజ్ పెరుగుతున్న చోద్యం కనిపిస్తూనే ఉంది. డబ్బు చేతిలో ఉన్న నియోజకవర్గానికి చేర్చడం పెద్ద ప్రహసనం. ఈసీ తనిఖీలు బాగా కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. దీనికి తోడు ప్రతిపక్షాలనే టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు ఉండనే ఉన్నాయి. నియోజకవర్గానికి కనీసం 100 కోట్లు ఖర్చు చేయాలి. డబ్బు కూడా ఉంది. అంత మాత్రాన అంతా ఓకేనా అంటే కాదు. ఎందుకంటే డబ్బు చేరవలసిన చోటుకు చేరేదాకా టెన్షన్ తప్పదు. దానికోసం చాలా పాట్లు పడాలి, ఎన్నో ఫీట్లు చేయాలి. ఈసీ కళ్ళు కప్పడం అంత ఈజీ కాదు. దీనికి తోడు ప్రత్యర్థుల డేగ కళ్ళు కప్పేసరికి తల ప్రాణం తోకకొస్తుంది. ఇక ఇన్ని తిప్పలు పడి నియోజకవర్గానికి డబ్బు చేర్చడానికి దారులు వెతకాలి, నమ్మకస్తులు కావాలి. మధ్యలో డబ్బుతో ఉడాయిస్తే అసలుకే మోసం తప్పదు. అందుకే డబ్బున్న అభ్యర్థులకు టెన్షన్ తప్పడం లేదు. డబ్బులు తేవడం కంటే నియోజకవర్గానికి చేర్చడమే పెద్ద టాస్క్ అంటున్నారు నేతలు. ఎక్కడ దొరికిపోయినా కష్టమంతా బూర్దలో పోసిన పన్నీరే.
5 ఏళ్ల నుంచి ప్లాన్ చేసి కూడబెట్టిన డబ్బుని జాగ్రత్తగా నియోజకవర్గానికి చేర్చాలి. ఇందుకోసం ఎంత రిస్క్ తీసుకునే వాళ్ళైనా కావాలి. అలాంటి వారిని వెతికి పట్టుకోవాలి. అప్పటికప్పుడు ప్లాన్ మార్చేవాళ్లు కావాలి. ఇందుకోసం కూడా కొన్ని ఏజెన్సీలు పనిచేస్తున్నాయంటే నమ్మాల్సిందే. నోటిఫికేషన్ వచ్చాక డబ్బు చేర్చాలంటే జెడ్+ సెక్యూరిటీ ఉన్న వీఐపీతో చెలగాటమాడినట్టే. పోనీ నోటిఫికేషన్ రాకముందే డబ్బులు పంపించేద్దామంటే అవి అసలు సమయం వరకు ఉంటాయో కాళ్ళొచ్చి వెళ్లిపోతాయో అనేది అనుమానమే. ఇలా డబ్బు నియోజకవర్గానికి చేరిందని కన్ఫర్మేషన్ వచ్చేదాకా నేతలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. తనిఖీలు కూడా ఎన్నికకు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. కట్టుదిట్టాలు పెరుగుతున్నాయి. పెరిగిన సాంకేతికతో చీమ చిటుక్కుమన్నా తెలిసిపోతోంది. దేని మాటినో డబ్బు రవాణా చేసే పద్ధతులకు కాలం చెల్లింది. ఎలా తీసుకెళ్లినా దొరికిపోతామనే భయంతో నేతలు వణికిపోతున్నారు. అప్పటికీ చావు తెలివితేటలతో డబ్బు తరలిస్తున్నా దీనికోసం వనరులు, సమయం చాలా ఖర్చయిపోతున్నాయనే బాధ ఉంది. అలాగని లైట్ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే మొత్తం ఎన్నికల ప్రక్రియలో ఇదే కీలకమైన టాస్క్. ఇక్కడ ఏమరపాటుగా ఉంటే అంతే సంగతులు. ఈ భయంతోనే నేతలందరూ జాగ్రత్త పడుతున్నారు. కొద్ది రోజులు ప్రచారానికి గ్యాప్ ఇచ్చి మరీ డబ్బు రవాణాని పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల్లో పోటీకి దిగాలంటే కనీసం 25 కోట్లు ఉండాల్సిందే అనే పరిస్థితి వచ్చేసింది. డబ్బుంటేనే ఎన్నికలు, నిధులున్నోడే అభ్యర్థి అనేది నేటి రాజకీయం. ఎన్నికలంటే 1.25 లక్ష ఖర్చులుంటాయి. ప్రచారం, సభలు, మద్యం, బిర్యానీ, కార్యకర్తల రోజువారీ ఖర్చు, ప్రచారానికొచ్చే జనానికి బేటాలు, ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇక ద్వితీయ, తృతీయ శ్రేణి నేతల ఖర్చులు వీటికి అదనం. కుల సంఘాలకు తృణమో పనమో ముట్టజెప్పక తప్పదు. ఇక తిరగడానికి వాహనాలు, వాటికయ్యే పెట్రోల్ కూడా లెక్కేస్తే తడిసి మోపెడవుతోంది. మొత్తం మీద ఎన్నికలంటేనే పెద్ద జాతర కాబట్టి నిధుల వరద పారాల్సిందే అంటున్నారు నేతలు. ఒక నియోజకవర్గంలో అన్ని పార్టీల అభ్యర్థులు చేసే ఖర్చు మొత్తం లెక్క చూస్తే ఖచ్చితంగా 100 కోట్లు దాటుతుంది. సామాన్యులు కనీసం ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితులు వచ్చేశాయి. ఎన్నికల్లో ధన ప్రవాహం ఏ రేంజ్లో ఉందంటే ఎన్ని స్కీములు అమలు చేసినా, ఎన్ని పథకాలు మేనిఫెస్టోలో పెట్టినా నోట్లు లేనిదే ఓట్లు వేసేది లేదంటున్నారు జనం. అలా వారిని నేతలే తయారు చేశారా, జనమే నేతల్ని డబ్బులిచ్చేలా డిమాండ్ చేస్తున్నారా అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే కోడి ముందా గుడ్డు ముందా అనే ప్రశ్న గుర్తుకొస్తోంది. చేతికి ఎముకలేనట్టుగా అధికారంలో ఉన్న పార్టీలు, సంక్షేమ పార్టీలు కూడా మేనిఫెస్టోలో స్కీముల పేరుతో ఓటర్లపై వరాల వర్షం కురిపిస్తున్నాయి. అయినా సరే వీటిని నమ్ముకుని ఓట్లడిగే ధైర్యం ఏ పార్టీకి లేదు. ప్రతి పార్టీ కూడా ఖర్చు చేసే డబ్బు ఆధారంగానే విజయావకాశాల్ని సమీక్షించుకునే పరిస్థితి వచ్చేసింది. కనీసం మొత్తంలో నోట్లు పంచనిదే అసలు గెలుపు గురించి ఆలోచించడమే అనవసరమంటున్నాయి పార్టీలు. డబ్బు ఊరికే వచ్చేది కాదు. పూర్వమైతే తండ్రి తాతలకు అనాయాసంగా సంక్రమించిన భూసంపద పరంగా జమీందారీ కుటుంబాల నుంచి వచ్చిన వారు తమ ఫ్యూడల్ మంచితనం మీద ప్రజాభిమానాన్ని చూరగొని చట్టసభలకు ఎన్నికవుతూ ఉండేవారు. ఇప్పటి ప్రజాప్రతినిధుల్లో అటువంటి వారు శాతం బహు తక్కువ. డబ్బొక్కటే ప్రధానంగా ఎన్నికల్లో దాన్ని వెదజల్లుతూ శాసనసభల్లో అడుగుపెడుతున్నారు. ఉన్నట్టుండి కోటీశ్వరులు కావాలంటే అడ్డదారులు తొక్కి తీరాలి. ఆ విధంగా చట్టసభల్లో కోటీశ్వరులది పైచేయవుతోంది. వీరు ప్రజల కోసం ఏం చేస్తారనేది కళ్ల ముందున్నదే. ప్రజాస్వామ్యానికి అస్సలు దెబ్బ పడుతోంది మనీ ఫ్లో వల్లే. నాయకులు అమ్ముతున్నారు, కొంటున్నారు అని గోల చేస్తున్నాం కానీ జనాల సంగతేంటి? నిన్నటికి నిన్న మునుగోడులో మాకిచ్చేది 3,000, 5,000 అంటూ జనం గోల చేశారు. పైసలు చాలవు, బంగారం కావాలంటూ నేరుగా డేరుగా అడిగేశారు. అంటే ఇదెక్కడి నుంచి వచ్చింది? అమ్మడం, కొనడం అన్నది అత్యంత నార్మల్ విషయం అన్న అవగాహనలో నుంచి వచ్చింది. ఎమ్మెల్యేలనే కొంటున్నప్పుడు మాదేముందని వాళ్ళంటున్నారు. జనం పరమ దుర్మార్గులంటూ నాయకుల తరపున అప్పుడెప్పుడో ఆపరేషన్ దుర్యోధన అని ఒక సినిమానే చూపించేశారు. మీకు జనం గురించి మాట్లాడే నైతికత అసలుందా అని పబ్లిక్గానే అడుగుతున్నారు. ఇక్కడే మనకు ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా లాంటి సామెతలు కూడా గుర్తొచ్చే అవకాశం ఉంటుంది. బ్యాక్ టు స్టోరీ బోర్డ్. డబ్బు చేతిలో ఉంది. ఎలాగోలా నియోజకవర్గానికి చేర్చేశాం. క్యాడర్, ఓటర్లకు ఎవరికి ఇవ్వాల్సినవి వారికి ఇచ్చేశాం. మరి గెలిచేసినట్టేనా అంటే అవును అని గట్టిగా చెప్పలేని దుస్థితి. డబ్బులు తీసుకున్నా ఓటుకు గ్యారంటీ లేదు, గెలుపుకు అంతకంటే లేదు. నియోజకవర్గానికి డబ్బు చేరింది సరే, క్యాడర్, ఓటర్లకు పంచారు సరే, మరి గెలుపు గ్యారంటీనా అంటే అది లేదు. ఎందుకంటే డబ్బు తీసుకున్న క్యాడర్ చివరిదాకా పార్టీ మారబోరనే భరోసా లేదు. ఓటర్లు కూడా డబ్బులు తీసుకున్న పార్టీకే ఓటేస్తారనే నమ్మకమూ లేదు. ఇక్కడ మరో కీలక అంశం కూడా ఉంది. ఇప్పటికే ప్రభుత్వాలు స్కీమ్ల పేరుతో వేల కోట్ల రూపాయలు పనిచేస్తున్నాయి. అంత మొత్తంలో డబ్బులిస్తుంటేనే సంతృప్తి చెందని ఓటర్లు పోలింగ్ సమయంలో పంచే కాసిన్ని నోట్ల కోసం కక్కుర్తి పడతారనే రాజకీయ సందేహం నేతల్ని పట్టి పీడిస్తోంది.
అడిగినంత డబ్బివ్వండి మేం చూసుకుంటామంటారు. తీరా డబ్బు చేతిలో పడ్డాక కంటికి కనిపించకుండా పోతారు. ఒక శుభముహూర్తాన ప్రత్యర్థి పార్టీలో తేల్తారు. దీంతో 1000 ఓట్ల షాక్ తగిలినట్టుగా ఉల్లిక్కి పడుతున్నారు నేతలు. ఎన్నికల సమయంలో ద్వితీయ శ్రేణి నేతలు క్యాడర్ సంపాదనకు ఢోకానే లేదు. దీంతో వీరు పరిస్థితుల్ని బాగా ఉపయోగించుకుంటారు. ఎక్కడ ఊదాల్సిన బాకా అక్కడ ఊదుతూ 4 చేతులా సంపాదిస్తారు. మరి ఓట్లు వేయించేది లేదా అంటే అది వారి దయ, నేతల అదృష్టం. అదేమంటే ఏం చేస్తాం, చాలా ప్రయత్నించాం, ఓటర్లు తెలివి మీరిపోయారు బాసు అని దొంగ నిట్టూర్పులు విడుస్తారు. నేతలకు అన్నీ తెలిసినా మింగలేక, కక్కలేక, ఏడవలేక, నవ్వలేక ముఖంలో అటు ఇటు కాని ఫీలింగ్ ఒకటి పారేస్తారు. ప్రతి ఎన్నికల్లో కాస్త అటు ఇటుగా జరిగే తంతు ఇదే. అందుకని క్యాడర్కు డబ్బులు పంచకపోతే గెలుపు సంగతి తర్వాత అసలు ప్రచారం చేసే సీనే ఉండదు. నియోజకవర్గంలో తిరగనివ్వరు, జనాన్ని రెచ్చగొడతారు. దీంతో ఓడినా పర్లేదు, ప్రచారానికి మాత్రం పోకూడదనే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. పైనుంచి అగ్రనేతలు షంటుతుంటారు. దీంతో ఈ గోలంతా ఎందుకులే అని క్యాడర్కు ఇచ్చేది ఇచ్చుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు నేతలు. సరే, క్యాడర్ సంగతి ఇలా ఉంది. ఓటర్లైనా కరుణిస్తారా అంటే అది లేదు. ఈ మధ్య ఓటర్లే ఓటుకు రేటెంతో డిసైడ్ చేస్తున్నారు. పార్టీలకు తోచినంత ఇస్తే విసిరి ముఖాన కొడుతున్నారు. ఇంకాస్త కలిపి మేమే ముష్టేస్తాం తీసుకోండి అంటున్నారు. దీంతో ఓటర్ల డిమాండ్ అంచనా వేయడం నేతలకు తలకు మించిన భారంగా మారింది. ఎంత అంచనాలు పెంచి డబ్బు రెడీ చేసుకున్నా ఓటర్ల కోరికలు చూశాక ఫిగర్లు వేగంగా పెరిగిపోతున్నాయి. డబ్బులిచ్చే సమయాన్ని బట్టి, అప్పటి పరిస్థితిని బట్టి ఓటుకు రేట్లు నిర్ణయిస్తున్నారు. ఇంతా చేసి డబ్బులు తీసుకున్నా ఓటెవరికి వేస్తారు అనేది ఎప్పటికీ $1 మిలియన్ ప్రశ్నే. డబ్బులిచ్చినోళ్లకే ఓటేయాలని గిరిగీసుకోవడం లేదు. ఎక్కువ ముట్ట చెప్పిన వారికి వేద్దాంలే పాపం అనుకోవడం లేదు. రాజకీయ నేతల్ని మించిపోయిన అవకాశవాదం నేర్చుకుంటున్న ఓటర్లు పోలింగ్ బూతుల్లో చుక్కలు చూపిస్తున్నారు. డబ్బిచ్చినా ఇవ్వలేదనేవారున్నారు. ఇస్తే మాత్రం ఓటేయాలా అని అడిగేవాళ్లు అబ్బో అదో పెద్ద జాతర. పోలింగ్ బూతుల్లో ఏజెంట్లు ఎన్ని తిప్పలు పడ్డా ఓట్లు పడతాయనే గ్యారంటీ మాత్రం లేదు. ఇక్కడ మరో విషయం ఉంది. చెప్పుకోవడానికి చోద్యంగా కనిపించినా అది పాయింటే అంటున్నారు నేతలు. ఇప్పుడు ఎక్కడ చూసినా మెజార్టీ ప్రభుత్వాలు స్కీముల పేరుతో ప్రజలకు డబ్బులు పంచుతున్నాయి. వీటి విలువే వేల కోట్ల రూపాయల్లో ఉంటోంది. ఇంత భారీ స్కీములిచ్చినా ఓట్లేయని జనం పోలింగ్ సమయంలో ఇచ్చే 2-3 వేల రూపాయలకు కక్కుర్తిపడి ఓట్లేస్తారనేదే మరో లాజిక్. హుండీలో దక్షిణ వేశాం కదా అని కోరికలు తీరడం గ్యారంటీ అనుకోకూడదు. ఇక్కడ ఓటర్లకు కూడా దక్షిణ ఇవ్వాలే కానీ ఫలితం ఆశించకూడదనే వేదాంతం వల్లెవేస్తున్నారు నేతలు. డబ్బులుంటే అధికారం ఎప్పుడూ ఉంటుందన్న సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది. ఇది ఇలాగే ఉంటే అధికార పార్టీ అన్నది ఎప్పుడూ ఇక అధికారం కోల్పోయే అవకాశమే ఉండదు. ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనడానికి మార్కెట్ నుంచి మనీ పంప్ అవుతూనే ఉంటుంది. ఒక రాష్ట్ర బడ్జెట్ అంతా ఖర్చు పెడితే 3-4 రాష్ట్రాలను ఈజీగా కొనేయచ్చన్న పరిస్థితి వచ్చేసింది. మనోళ్లు విలువలకు ఎప్పుడో వల్వలిప్పేశారు. గతంలోనూ విలువలేకపోయినా ప్రజల మద్దతుతో గెలిచారన్న విలువన్నా ఉండేది. ఇప్పుడు అది పోయిందనే నమ్మకాన్ని మరింత డబ్బు వెదజల్లి మరీ పోషిస్తున్నారు. ఈ డబ్బు పైత్యం మరీ పెరిగిపోయింది. ఇప్పుడు ఎంత పంచినా గెలుపుకు గ్యారెంటీ లేని దుస్థితొచ్చేసింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకెన్ని చోద్యాలు చూడాలోనని తల పండిన నేతలే హడలిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓటు హక్కు ఒక వజ్రాయుధం లాంటిది. అయితే ఇది ఇప్పుడు కొటేషన్లుగా చెప్పుకోవడానికే మిగిలినట్టు అనిపిస్తోంది. సోషల్ మీడియాలో నీతులు చెప్పే లక్షలాది మంది ఓటర్లు ఓటు దగ్గరకొచ్చేసరికి డబ్బులిస్తారా లేదా అని ఎదురు చూస్తున్నారు. ఏ పార్టీ ఎంత ఆఫర్ చేస్తుందో తెలుసుకుంటున్నారు. చివరికి కోటీశ్వరులు కూడా డబ్బులు డిమాండ్ చేసే పరిస్థితి వచ్చేసింది. ఓట్లను అడ్డగోలుగా వేలకు వేలు పోసి కొని కాలరెగరేస్తున్నారు లీడర్లు. కోట్లకు కోట్లు ఖర్చు పెడుతుండడంతో డబ్బున్న వాళ్లకే రాజకీయ పట్టం, పైసలు లేని వాళ్లకు రాజకీయాల్లో స్థానం లేదని జనాలంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదమని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎన్నికల్లో డబ్బు పాత్ర కీలకంగా మారింది. డబ్బే ప్రధానమైన కొలబద్ద కావడంతో ధనవంతులైన అభ్యర్థుల సంఖ్య ప్రతి ఎన్నికలకు పెరుగుతూ వస్తోంది. 1990-91లో పార్లమెంట్లో వ్యాపారవేత్తలు 7.24% ఉంటే 14వ పార్లమెంట్లో అది 22.33% పెరిగింది. ప్రస్తుత పార్లమెంట్లో వారి నిష్పత్తి ఇంకా ఎక్కువగానే ఉంది. అరుదుగా మాత్రమే పెట్టుబడిదారులు ప్రత్యక్షంగా రంగంలో ఉండేవారు, పరోక్షంగా పార్టీలకు అండనిచ్చేవారు. కానీ ఇప్పుడు కార్పొరేట్ శక్తులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలే ప్రత్యక్షంగా ఎన్నికల్లో అభ్యర్థులుగానే ప్రవేశిస్తున్నారు. స్థానిక సంస్థల్లో కూడా ఈ మధ్యకాలంలో భూస్వామ్య, ధనిక రైతుల నుంచే కాకుండా కాంట్రాక్టర్లు, వ్యాపారులు ఎక్కువగా ప్రవేశిస్తున్నారు. సరళీకరణ విధానాల తర్వాత నయా సంపన్నుల సంఖ్య పెరగడంతో భారీగా ఖర్చు చేయగల డబ్బున్న అభ్యర్థులకు కొదవ ఉండడం లేదు. రాజకీయాలతో ప్రత్యక్ష అనుబంధం లాభార్జనకు సులభ మార్గంగా, అవసరంగా ఈ శక్తులు భావిస్తున్నాయి. ఈ కొత్త సంపన్న వర్గాలు సంపదలో భాగమే కాకుండా అధికారంలో కూడా భాగం కావాలన్న కాంక్షతోనే రాజకీయాల్లోకి వస్తున్నాయి. మొత్తం మీద నేతల దగ్గర డబ్బులున్నా లేకపోయినా రాజకీయమంతా డబ్బు చుట్టూనే తిరుగుతోంది. డబ్బు లేనోడిది ఒక బాధైతే డబ్బున్నోడికి మరో బాధ. డబ్బున్నా ఓటర్లకు చేరేదాకా ఓ బాధైతే చేరాకైనా గెలుస్తామా లేదా అనేది మరో బాధ.
ఇలా డబ్బున్నా లేకపోయినా బాధలు మాత్రం కామన్. డబ్బు లేకుండా రాజకీయం చేయలేం, డబ్బుంటేనే గెలుస్తారు అనేది కూడా నిన్నటి మాటే. గెలిచినా ఓడినా డబ్బు పెట్టాల్సిందే అనేది కొత్త ట్రెండ్. రాను రాను రాజకీయం కోర్టు కేసులా మారిపోతోంది. కేసు ఓడినవాడు కోర్టులో ఏడుస్తాడు, గెలిచినవాడు ఇంటికెళ్ళి ఏడుస్తాడు అంటారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓడినవారు కౌంటింగ్ కేంద్రంలో, గెలిచినవారు ఇంటికెళ్ళి ఏడవక తప్పని పరిస్థితి వచ్చేసింది. ఆ రేంజ్లో చేతి చమురుదులుతోంది. ఎన్నికల్లో పెట్టే డబ్బుతో ఏ బిజినెస్ మొదలుపెట్టినా లైఫ్ సెట్ అవుతుందనే సెటైర్లు పేలుతున్నాయి. మరి అలాగైతే రాజకీయాలంటే మోజు పడ్డం ఎందుకనేది అంతు చిక్కని ప్రశ్న. పదవిచ్చే కిక్కు ఎంత డబ్బైనా ఇస్తుందా అనేది నేతల ఫిలాసఫీ. ఈ మైండ్ సెట్నే క్యాష్ చేసుకుంటున్నాయి పార్టీలు. అటు పార్టీల్ని ఇటు నేతల్ని నాకేస్తున్నారు క్యాడర్. అందరితో హోల్సేల్గా ఆడుకుంటున్నారు ఓటర్లు. ఇదే ప్రస్తుతం ప్రజాస్వామ్యం పేరుతో నడుస్తున్న ధనస్వామ్యం దుస్థితి.